ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు. ఇఫ్ యు బిలీవ్ యు వుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ విషయాన్ని ప్రభు మార్తతో మాట్లాడారు. సహోదరుడు లాజరు నిద్రించి ఉండగా ప్రభు ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆ రాయిని తీయమంటాడు. అప్పుడు మార్త అంటుంది, ప్రభు రాయిని తీస్తే దుర్వాసన వస్తుంది కదా, భరించలేం, కనుక దయచేసి రాయిని తీయమని మీరు చెప్పొద్దు అని. అంటే అప్పటి పరిస్థితిని బట్టి, ఆమెకు ఎదురైన స్థితిగతులను బట్టి మాట్లాడుతుంది. ప్రకృతి పరంగా ఆమె మాట్లాడుతుంది. రాయి తీసేస్తే వాసన కదా వస్తుంది, ప్రభు ఏమో రాయి తీయమంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, మార్త నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. మనం భౌతికంగా ఆలోచన చేస్తుంటాం, ఇలా అయితే సరిగ్గా జవాబు రాదు, ఈ విధంగా అయితే మాకు రావాల్సిన డబ్బు రాదు, మేము అమ్మాలనుకున్నది అమ్మలేము, కొనాల్సింది కొనలేము, ఈ విధంగా ఉంటే నేను వర్ధిల్లలేను, ఈ విధంగా చేస్తే సేవ పైకి రాదేమో అని. అదంతా మన భ్రమ. మనకు చాలా పరిస్థితులు అడ్డుగా ఉండొచ్చు, అది మన సామర్థ్యానికి ఆటంకంగా ఉండొచ్చు, కానీ దేవుని సామర్థ్యం ముందు అన్ని ఏది కూడా నిలబడలేదు. దేవునికి సమస్తము సాధ్యమే. సంతానం దేవుడు ఇస్తాను అన్నాడు అనుకోండి, ప్రభు 15 సంవత్సరాలు లేని సంతానం నువ్వు ఎలా ఇస్తావు? డాక్టర్లు కూడా చెప్పారు కదా మాకు అవకాశం లేదని అని అంటున్నారా? అది మీ ఆలోచన, పక్కన పెట్టండి. నమ్మండి, దేవుడు సమస్తం సాధ్యపరచగలడు. అది వివాహ విషయమైన ఇన్ని సంవత్సరాల ఉన్న వివాహం ఈ సంవత్సరం అవుతుందా, లేదు నెక్స్ట్ ఇయర్ అవుతుందా అని అంటే దేవునికి సమస్తము సాధ్యమే. ఎన్ని సంవత్సరాలు లేని తెలివితేటలు పిల్లలకు వస్తాయంటే దేవునికి సమస్తం. ఎన్ని సంవత్సరాలు తీరని అప్పు బాధలు తీరిపోతాయా? దేవునికి సమస్తము సాధ్యమని చెప్పండి. ఆ రాయిని తీసేసారు, ఏం జరిగింది? రాయిని తీయగానే ప్రభు అద్భుతం జరిగించాడు. రాయిని తీయడం మన పని, మృతి పొందిన వ్యక్తిని లేపడం దేవుని పని. అందుకే మన వల్ల కాని పని మనల్ని చేయమనిలే ప్రభు, మన వల్ల అయిన పనినే చేయమన్నాడు. మీ వల్ల అయిన పనినే చేయమన్నాడు. మీరేం చేయగలరు? రాయిని తీసేయగలరు. రాయి తీయడం మన వల్ల అవుతుంది. మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తే రాయిని ఈజీగా తీసేయవచ్చు. మీ జీవితాలు అడ్డుగా ఉన్న కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు తీసేసేయండి. దేవుడు వద్దు అని చెప్పిన కొన్ని రాళ్ళు ఉన్నాయి, వాటిని తొలగించుకోండి. మీరు అభివృద్ధి పొందకుండా ఆటంకపరిచే రాళ్ళు మీ ఆత్మీయ జీవితంలో కానీ, మీ ఆర్థిక విషయాల్లో కానీ, మీ ఉద్యోగమో వ్యాపారమో మీ పిల్లల చదువుల విషయంలోనో ఏదో ఒక కొన్ని అడ్లు ఉన్నాయి. కొన్ని రాళ్ళు మనం పెట్టుకున్నాం, అది దేవుడు పెట్టినవి కావు. వాటిని మనం ఏరి పారేయగల శక్తి మనలో ఉంది. అందుకే అంటున్నాడు దేవుడు, కుంభముల ద్వారా రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కబరచుడి. ఒకసారి చెప్తే వినమని రెండోసారి చెప్తున్నాడు. ఆ రాజమార్గం మన రాజు ప్రభువే. ప్రభుత్వం నడిచే మార్గాన్ని సిద్ధపరచుకుందాం. దేవునితో జీవించేటువంటి, దేవునితో నడిచే మార్గాన్ని మనం సిద్ధపరచుకుందాం. అయితే ఈ మార్గం మధ్యలో ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళను మనం ఏం చేయాలి? ఏరి పారవేయండి అన్నాడు. ఏరాలి, పారేయాలి. మీలో చాలా మందికి తెలుసు, బియ్యంలో రాళ్ళు ఉండేవి ఇంతకుముందు. నల్ల రాళ్ళు ఉంటాయి, తెల్ల రాళ్ళు ఉంటాయి. మీకు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నల్ల రాళ్ళు మీకు ఈజీ కనిపిస్తాయి, తెల్లరాళ్ళు కనబడవు, బియ్యంలో కలిసిపోయి ఉంటాయి. నల్లరాళ్ళు ఏంటి? నేను మందు తాగడం మానేశాను, తిరగడం మానేశాను, ఇతరులను కొట్టడం మానేశాను, తిట్టడం మానేశాను. ఇవన్నీ కూడా నల్లరాళ్ళు. వాక్య విరుద్ధమైన పనులు, దేవుని చిత్తానికి లోబడకపోవడం, మీకు తెలిసి ఇవి నల్లరాళ్ళు, మీకు కనిపిస్తాయి, తీసి పారేశారు. మరి తెల్లరాళ్ళు ఏంటంటే బియ్యంలో కలిసిపోయి ఉన్నటువంటి తెల్లరాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళని క్షమించకపోవడం, భర్తను క్షమించకపోవడం, భార్యను క్షమించకపోవడం, ఒకే దగ్గర ఉంటారు, అత్తను క్షమించకపోవడం, కోడలను క్షమించకపోవడం, ఇంట్లో వాళ్ళని క్షమించరు, అన్నదమ్ములను క్షమించుకోకపోవడం, ఒకరితో ఒకరు సమాధానం పడకపోవడం. తెల్లరాళ్ళు మన మనసులో కలిసిపోయి ఉన్నాయి. అసూయ, మత్సరం, ఇవన్నీ మీలో కలిసిపోయి ఉన్నవి. మీరు వర్ధిల్లకుండా, దేవుడు చేసే మహోన్నతమైన కార్యాలు పొందకుండా, ఆయన అనుగ్రహించే మహిమను మీరు పొందుకోకుండా కొన్ని తెల్లరాళ్ళు లాంటివి అంటే మీలో మీరు కలిసిపోయి ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా నిశ్చితంగా వెతుకుతూనే బయటపడతాయి. వాటిని వెతకండి. బియ్యం ఏరినట్టుగా మీ హృదయాన్ని ఏరండి, మీ మనసును ఏరండి, మీ ఆలోచనలో ఉన్న వాటిని ఏరండి. వ్యర్థమైనవని తెలిస్తే తీసి పారవేయండి. మీరు దేవుని మహిమను, దేవుని మహిమకరమైన కార్యాలు చూడాలంటే నమ్మండి. నమ్మి విశ్వాసం ఉంచి సందేహం లేకుండా ప్రార్థించండి. అద్భుతమైన మహోన్నతమైన కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించునుగాక. ఆమేన్. ఒక కీర్తన పాడుకుందాం. నా ప్రార్థనకు ఫలము ఇచ్చే దేవుడవు నీవే, నా ప్రయత్నములలో విజయమునిచ్చే నాదుడవు నీవే. నా ప్రార్థనకు ఫలము ఇచ్చే దేవుడవు నీవే, నా ప్రయత్నములలో విజయమునిచ్చే నాదుడవు నీవే. అసాధ్యమైనది ఏది లేదు నీకు, నిన్ను విశ్వసించిన ఓటమి ఉండదు మాకు. అసాధ్యమైనది ఏది లేదు నీకు,
పెయిన్ విల్ ఎండ్. మీకున్న ఆ నొప్పి బాధను దేవుడు తొలగించగలడు, దానికి ముగింపు పలకగలడు. ద టీయర్స్ విల్ స్టాప్. నువ్వు కన్నీళ్లు కరుస్తూ ఉన్నావు, ఆ కన్నీటిని దేవుడు ఆపగలడు. డోర్స్ విల్ ఓపెన్. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి అంటున్నావా? దేవునికి సమస్తం సాధ్యమే. ఆయన ఓపెన్ చేస్తే ఆ డోర్ని ఎవరు కూడా క్లోజ్ చేయలేరు. ఆయన క్లోజ్ చేస్తే ఎవరు ఓపెన్ చేయలేరు. హీ కెన్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. ఫియర్ విల్ డిసపియర్. బ్లెస్సింగ్స్ అండ్ మిరకల్స్ ఆర్ కమింగ్. నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా నా వల్ల కాదు అనే మాట రానివ్వకు. ఇక నేను ప్రేయర్ చేయలేను అని అనుకో. ఇక నేను ఏం చేసినా ఫలించట్లేదు అని అనుకో. విశ్వాసం మాత్రం ఉంచు. నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా చనిపోతాననే మాట రానివ్వకు నీ నోటికి. ప్రార్థించు, నా దేవుడు సమస్తము చేయగలడు, నేను ఈ దేవుని వల్ల అద్భుతాలు చూస్తాను, నేను నమ్ముచున్నాను ప్రభు అని ప్రార్థించు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడు మీకు సహాయం చేయనట్లు. పరిశుద్ధమైన తండ్రి, ఈ వాగ్దానం నేను నమ్ముచున్నాను. నమ్ముట నా వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు నాయన. మాలో సందేహాలు తీసివేయండి. అపనమ్మకం అనే రాయిని తీసివేయండి. అతి ద్వేషం అనే రాయిని తీసివేయండి. కలహాత్మ అనే రాయిని తొలగించండి. చిన్న విషయాలను కూడా చిన్నగా చూడకుండా వాటిని పెద్ద సమస్యగా సృష్టించేటువంటి స్వభావాన్ని తీసివేయండి. నిరుత్సాహం అనే వ్యర్థమైనవన్నీ తొలగించండి ప్రభా. నీ వైపు చూసే మనసు దయచేయండి. ఏ రాయి అయితే వారి జీవితంలో ఆటంకపరుస్తుందో ఆ వ్యర్థమైన రాళ్లన్నీ తొలగించి, మార్తా నమ్మగలిగితే నువ్వు దేవుని మహిమను చూస్తావని చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఈ ఉదయకాలం నమ్ముచున్న ప్రతి వారి జీవితాల్లో, కుటుంబాల్లో అద్భుతమైన మహోన్నతమైన కార్యాలు జరుగునుగాక. వారి వ్యక్తిగత విషయంలో, వారి కుటుంబ విషయంలో, వారి పిల్లల చదువు విషయంలోనూ, యవన కుమారులు యవన కుమార్తెలు వారి యొక్క ఉద్యోగ విషయంలో, కెరీర్ విషయంలో, వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా, వారి వివాహాల విషయంలో ఘనమైన మహిమకరమైన కార్యాలు జరిగించండి. మీరు మహిమ పొందినట్లుగా అద్భుతాలు చేయండి. మీకు మహిమ వచ్చినట్లుగా కుటుంబాలు దీవించబడుగాక. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యానికి విరుద్ధమైన రాళ్ళు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని నీ కొరకు నిలబడే కృపనిమ్మని, నీ చిత్తం నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని అనేకులకు చేరవేయండి. వారిని దేవుని రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము కీర్తన 128 2వ వచనం, బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ విల్ బి యువర్స్. ఈ వాగ్దానం మీకు నెరవేరాలని ప్రార్థిస్తున్నా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ బర్త్డే రోజున మరి ఎన్నో బర్త్డేలు జరుపుకునేటువంటి సహాయం ప్రభు మీకు ఇచ్చి ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటున్నారో మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. భార్య భర్తలని మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవును గాక ప్రార్థిస్తున్నాం. యెషయా 26:12 వచనం, ఐజియా 26:12, లార్డ్ హ్యావ్ ఆల్సో డన్ ఆల్ అవర్ వర్క్స్ ఇన్ us. నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు. మన పక్షంగా ప్రభు ఉండి కార్యాలు చేస్తాడు. మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా, మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ సంతానం విషయంలో ప్రభు మీ పక్షంగా ఉండి ఆయన మేలు చేసి మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.